హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చల్లని వాతావరణంలో వేడి పకోడీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అయితే నేను చేసిన పకోడీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో బండి మీద అమ్మే మెత్తని పకోడీని చేసి చూపిస్తున్నానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. సో మరి ఈ స్ట్రీట్ స్టైల్లో మెత్తని పకోడీని ఎలా చేసుకోవాలనేది క్విక్గా చూసేద్దాం. ఈ మెత్తని పకోడీ తయారు చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ ఒక గిన్నెని తీసుకున్నానండి. ఈ గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా వేసుకున్నామంటే ఈ పిల్లలు కూడా ఈజీగా ఈ పకోడీని తినేయచ్చు. సో ఇప్పుడు కొంచెం కరివేపాకుని వేసుకోండి. ఇలా కరివేపాకుని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేయండి. ఈ మసాలాస్ అనేవి మీ ఆప్షనల్ అండి. అలాగే వేడి ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. చిటికెడు కుకింగ్ సోడాని వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసేలా చేత్తో ఇలా క్రష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా మనం ఇలా చేతితో క్రష్ చేసుకుంటూ చేసామంటే ఆ ఫ్లేవర్ అనేది వచ్చి చాలా బాగుంటుంది పకోడీ అని. ఇలా మొత్తంగా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మనం క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఒకేసారి వేసేసామంటే మన పకోడీ అనేది లూజ్గానే అయిపోతుంది. అందుకోసం కొంచెంగా వాటర్ని యాడ్ చేయండి. ఇలా వేసి కన్సిస్టెన్సీ చూసుకుంటూ మళ్ళీ వాటర్ని వేసేసుకోండి. మన పకోడీకి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలా గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా ఉండాలి. ఇలా ఉండి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటే పకోడీ వేసేటప్పుడు బాగా కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల అనేది కుక్ అవ్వకుండా ఉంటుంది. సో ఆయిల్ అనేది కొంచెం తక్కువ హీట్లో ఉన్న పకోడీకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఇక్కడ ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. అలాగే స్టవ్ కూడా మీడియం హీట్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని అన్ని పకోడీలా మన వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకొని పకోడీని వేసేసిన వెంటనే మనం రెండో వైపుకి టర్న్ అవుట్ చేయకూడదండి. పకోడీని వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఆగి అప్పుడు మనం రెండో వైపుకి వీటిని టర్న్ అవుట్ చేయాలి. అలాగే 2 వైపులు కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకొని మనం ఒక డిష్ ఉన్న పేపర్లోకి తీసేసుకోండి. ఇలా పేపర్లోకి తీసేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుంది. ఇలా మొత్తంగా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం రెండో ఆయిల్ కిందన కూడా మన ఇదే ఆయిల్లోకి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసుకున్నామంటే పకోడీలు చాలా బాగా వస్తాయి. మనకి బండి మీద ఎట్లా అయితే పకోడీని చేసి పెడతారో అట్లా ఆ ఫ్లేవర్తో అలానే మనం కూడా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇవి కూడా 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఆ పేపర్లోకి తీసేసుకోండి. అన్నింటినీ కూడా ఇదే విధంగా తీసేసుకొని ఇలా 2 పచ్చిమిర్చిని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా వేసుకొని దీనిపైన ఆనియన్స్ని ఇలా రింగ్స్లా కట్ చేసి వేసుకున్నామంటే ఈ చల్లని వాతావరణంలో వేడి పకోడీ చాలా బాగుంటుందండి. మనకి స్ట్రీట్ స్టైల్లో మెత్తని పకోడీ అనేది రెడీ అయిపోయింది. సో మా ఇంట్లో ఈ పకోడీ ఫేవరెట్ స్నాక్ రెసిపీ అనమాట. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిషిస్ కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్